హే గాయ్స్, ఈరోజు మనం కీటోకోనజోల్ అనే షాంపూ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ కీటోకోనజోల్. దీని ధర 199 రూపాయలు. దీనిని ఆల్కెమ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ఇది ఒక యాంటీ డాండ్రఫ్ మెడికేటెడ్ షాంపూ. దీనిని తలపై వచ్చే అనేక రకాల ఫంగల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని డాండ్రఫ్ అనే సమస్యను తగ్గించడం కోసం మరియు తలపై వెంట్రుకల మధ్య ఉండే చర్మం పొలుసులుగా లేదా పొరలుగా ఊడి చర్మంపై ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకైతే ఈ షాంపూని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు తల వెంట్రుకల మధ్య ఉండే చర్మానికి వచ్చే దురద, వాపు అనే సమస్యల్ని తగ్గించడం కోసం కూడా ఈ షాంపూని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు స్కాల్ప్ సోరియాసిస్, స్కాల్ప్ ఎగ్జిమా మరియు స్కాల్ప్ అట్రోపిక్ డెర్మటైటిస్, ఇంకా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సెబోరిక్ డెర్మటైటిస్ అనే సమస్యను తగ్గించేందుకు కూడా ఈ షాంపూని అయితే వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ షాంపూ అప్లై చేసిన చోట ఎరుపుదనం, దురద, చిరాకుగా ఉండొచ్చు. వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ షాంపూని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ షాంపూని ఏ విధంగా అప్లై చేయాలంటే దీనిని మనం తలస్నానానికి వాడే నార్మల్ షాంపూలా అయితే అసలు ఉపయోగించకూడదు. మీరు తలస్నానం చేసే ముందు బకెట్లో ఒక మగ్గు ఉంటుంది కదా, అందులో మీకు కావాల్సినంత షాంపూ వేసుకోండి. దానిలో వాటర్ వేసుకొని దాని ఒక సొల్యూషన్ లాగా మార్చండి. ఇప్పుడు స్నానం కోసం రెడీగా ఉన్న వాటర్ని అయితే తలపై కొంచెం పోసుకొని తల మొత్తం నానే విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడు ఆ షాంపూ సొల్యూషన్ని తీసుకొని తడిగా ఉండే తలపై దానిని వేసి 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు లైట్గా మసాజ్ చేయవలసి ఉంటుంది. మసాజ్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు ఆగి తలస్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వారానికి 2 రోజులు లేదా 3 రోజులు, ఇలా 4 వారాలు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు ఉపయోగించి ఈ మెడికేషన్ అయితే మానేయవలసి ఉంటుంది. ఈ షాంపూని అయితే ప్రతిరోజు ఉపయోగించకూడదు. అలా ఉపయోగించినట్లయితే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మరియు దీనిని 15 సంవత్సరాల కంటే వయసులో చిన్న వాళ్ళైతే అస్సలు ఉపయోగించకూడదు. డాండ్రఫ్ వల్లనే కానీ లేదా ఏ ఇతర కారణాల వలనైనా సరే తలపై ఎక్కువగా దురద వస్తున్నప్పుడు ఈ మెడికేషన్ అయితే మీరు వేసుకోవచ్చు. సెట్రిజిన్, లివోసెట్రిజిన్ లేదా ఫెక్సోఫెనడిన్ 120 mg